బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కె కేశవరావు. కాంగ్రెస్ లో చేరడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆయన. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ కు రాజీనామా లేఖను సమర్పించారు. ధన్ఖడ్ ను కలిసి రాజీనామాపై వివరణ ఇచ్చారు కె కేశవరావు. పార్టీ మారడం వల్లే రాజీనామా చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాంగ్రెస్ లో మళ్ళీ రాజ్యసభ ఇస్తారా అనే ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది. కొద్ది రోజుల క్రితమే ఆయన బీఆర్ఎస్ ను వీడి ఇటు కాంగ్రెస్ లోకి చేరారు కె కేశవరావు. కాంగ్రెస్ లో గతంలో ఆయన పనిచేశారు. ముఖ్యంగా ఎలక్షన్ కి సంబంధించి ఆ సందర్భంలో కూడా కీలకమైన నేతగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఒక మాటగా చెప్పుకోవాలంటే కనుక ఇటు కేసీఆర్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. విజువల్ మీరు చూస్తున్నారు, ఆ రిజిగ్నేషన్ లెటర్ చూస్తున్నారు. ది చైర్మన్ రాజ్యసభ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. Respected sir, I hereby submit my resignation for membership of Rajya Sabha అంటూ కె కేశవరావు తన సంతకంతో ఆ రిజిగ్నేషన్, ఆ రాజీనామా లేఖను సమర్పించారు. కొద్ది గంటల క్రితం మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన రాజీనామా ఇచ్చారు. అలాగే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను కలిసి ఆయన రాజీనామాను సమర్పించారు. విజువల్ మీరు చూస్తున్నారు, ఆ రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ కేకేకు ఎంపీ పదవి వస్తుందా, రాజ్యసభ పదవి ఇటు కాంగ్రెస్ ఇస్తుందా అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం ఇన్ఫాక్ట్ అక్కడ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు కేకే. కొద్దిసేపటి క్రితం రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను కలిసి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కె కేశవరావు. కాంగ్రెస్ లో చేరడంతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు రాజీనామా లేఖను సమర్పించారు ఆయన. ధన్ఖడ్ ను కలిసి రాజీనామాపై వివరణ ఇచ్చారు కేకే. పార్టీ మారడం వల్లే రాజీనామా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాంగ్రెస్ లో మళ్ళీ రాజ్యసభ ఇస్తారా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, రాజ్యసభ రాజ్యసభ ఇస్తారా అనే అంశానికి సంబంధించి మళ్ళీ కేకేకు రాజ్యసభ ఇస్తారా, కాంగ్రెస్ లో సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతోంది. ఎటువంటి హామీ వచ్చింది, ఇప్పుడు ఆ హామీకి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి మళ్ళీ? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత రాజ్యసభ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాజ్యసభకు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ పదవికి ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో సీనియర్ నేతగా కొనసాగారు, పిసిసి చీఫ్ గా కొనసాగారు. సో కీలకంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో నేతగా ఎదిగారు. తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ కి అటాచ్మెంట్ కావడం, తెలంగాణ రాష్ట్రం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, అప్పటి ఉద్యమ పార్టీలో టీఆర్ఎస్ లో, తర్వాత 2 సార్లు రాజ్యసభ మెంబర్ గా ఎన్నికయ్యారు. తర్వాత సంబంధించినటువంటి సందర్భంలో రీసెంట్ గా అధికారం కోల్పోయింది బీఆర్ఎస్, ఆయన కాంగ్రెస్ వైపు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్ళారు. డైరెక్ట్ గా దీపాదాస్ మున్షి ఇంటికి వెళ్లారు, కలిసే ప్రయత్నం చేశారు. ఆయన కూతురు ఇద్దరు కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, తర్వాత కేశవరావు ఇద్దరు పార్టీ మారుతున్నారని భారీగా చర్చ కొనసాగింది. దాదాపు ఇక్కడ పార్టీ మారినట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే పార్టీ కండువా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారంటూ గతంలో ఆయన స్టేట్మెంట్ చేశారు. సో అందులో భాగంగా ఢిల్లీలో ఈ రోజు ధన్ఖడ్ సమక్షంలో ఆయన రాజ్యసభ సంబంధించినటువంటి చైర్మన్ ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ సంబంధించినటువంటి సమక్షంలో ఆయన రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి గతంలోనే చెప్పినట్టుగానే ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో మల్లికార్జున ఖర్గే సమక్షంలో దీపాదాస్ మున్షి, మలయాశ్రీ గౌడ్ కావచ్చు, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు మల్లికార్జున ఖర్గే సమక్షంలో. సో ఆయన మరి ఇంకొక 2 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఆయన రాజీనామా చేశారు రాజ్యసభ పదవికి. గతంలో రాజ్యసభ సంబంధించినటువంటి నాయకుడిగా చాలా కీలకంగా వ్యవహరించారు బీఆర్ఎస్ లో. మరి నెక్స్ట్ కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన ఏం కోరుకుంటున్నారు, ఆయనకు మళ్ళీ రాజ్యసభ నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ ఇక్కడ నుంచి అవకాశం ఉన్నప్పుడు, లేదా ప్రాధాన్యత సంబంధించినటువంటి పోస్ట్ ఏమైనా ఉంటుందా సిడబ్ల్యూస్ లో కానీ, లేకుంటే ఏఐసిసికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైనా ఆయనకు పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. కేశవరావు రాజీనామాతో ఆయన గతంలో చెప్పినటువంటి మాటను నిలుపుకునే ప్రయత్నం చేశారు. చూడాలి, ఆయన రాజీనామాగా చేశారు కాబట్టి రాజ్యసభకి ఫ్యూచర్ లో ఆయన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అందరితో పరిచయాలు ఉన్నాయి ఆయనకు, ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలతో. చూడాలి మరి రాజ్యసభ రాజీనామా చేసినటువంటి కేశవరావుకి ఎలాంటి పొజిషన్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కె కేశవరావు. కాంగ్రెస్ లో చేరడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆయన. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ధన్ఖడ్ ను
కలిసి రాజీనామా అంశానికి సంబంధించి ఎందుకు రాజీనామా చేస్తున్నాను అనే అంశానికి సంబంధించి వివరణ ఇచ్చారు కె కేశవరావు. పార్టీ మారడం ఇస్తారా అనే అంశానికి సంబంధించి మాత్రం ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది.